హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఎప్పుడు ఆకుకూరలతో పప్పులు, పచ్చళ్ళే కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేయండి. రుచి మాత్రం తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీకి ముందుగా కావాల్సింది ఆకుకూరని తీసుకోవాలి. ఈ ఆకుకూర వచ్చేసి బచ్చల కూర అయినా పర్లేదు, పాలకూర అయినా పర్లేదండి. కొన్ని ఇందులోకి తీసుకుంటే సరిపోతుంది. ముందుగా కుక్కర్‌లోకి ఒక చిన్న బౌల్ నిండా వచ్చేసి రేషన్ బియ్యమే తీసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే తీసుకోవద్దు. రేషన్ బియ్యం టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ బియ్యం కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉడికించుకోవటానికి కరెక్ట్‌గా నీళ్ళని యాడ్ చేసుకోండి. 2 గ్లాస్ నీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. 2 గ్లాసుల నిండా. ఇందులోకి మిరియాలు 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతో పాటు నేను ఇక్కడ చూయించాను కదా! ఈ ఆకుకూరని సన్నగా తరిగి తీసేసుకోండి. ఒక చిన్న కప్ నిండా అయితే సరిపోతుంది. పాలకూరైనా, బచ్చల కూరైనా ఇదే క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి తీసుకోవాలి. ఉప్పు వచ్చేసి తగినంత కలుపుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి ఏది కూడా కలపొద్దు. కుక్కర్ మూతని పెట్టేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. దాదాపుగా అయితే ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. లంచ్ బాక్స్ ఉంటే చాలండి. ఉదయాన్నే లేచిన వెంటనే హడావుడి పడిపోతుంటాం కదా! సో, చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా చేసి పెట్టేయొచ్చు. మరియు ఇందులోకి ఏ కర్రీ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలానే మీరు తినేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఇలా పైపైన మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి గట్టిగా గనక ఉన్నట్లయితే కొంచెం నీళ్ళని మీరు కలుపుకోవచ్చు. దీన్ని మ్యాష్ చేసుకునేటప్పుడు ఇందులో మనం మిరియాలు తీసుకున్నాం కదా! సో, మిరియాలు మ్యాష్ అవ్వకుండా జాగ్రత్తగా పైపైన ఇలా మ్యాష్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ మిరియాలు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడైతే కొంచెం గట్టిగా ఉంది కదా! సో, కొంచెం ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇందులో కొంచెం నీళ్ళని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ అన్నం కాస్త పక్కన పెట్టేసి వేరొక ప్యాన్‌లోకి నెయ్యిని తీసుకోండి. దీన్ని మాత్రం ప్రిపేర్ చేసేటప్పుడు నెయ్యితోనే చేయాలండి. ఆయిల్ మాత్రం యూజ్ చేయకండి. నెయ్యి అయితే చాలా మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా తరిగి తీసేసుకోండి. మంచి రుచి రావాలంటే వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీగా యాడ్ చేయాలి. దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోవాలి. కొంచెం ఇవి వేగాక ఇందులోకి టమాటా ప్యూరీ ఉంటుంది కదా! టమాటా ముక్కలైనా మీరు తీసుకోవచ్చు. లేదంటే ఇలా మ్యాష్ చేసైనా మీరు తీసుకోవచ్చు. టమాటాలొచ్చేసి ఒక 3 దాకా అయితే తీసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి టమాటాని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్‌లో. ఇందులోనే కారం పొడి తీసేసుకోండి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఈ టమాటాని ఇందులో బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రెడ్‌గా ఆయిల్ మొత్తం చూడండి ఇలా దగ్గరకొచ్చేస్తుంది. ఈ టమాటా ఇందులో ఫ్రై అయిపోతే పచ్చి వాసన రాదండి. ఇలా దగ్గరకొచ్చేసిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా! దీన్ని ఇందులోకి తీసేసుకోండి. ఇలా తీసుకునేటప్పుడు మాత్రం మీరు లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేయండి. మనం తీసుకున్నటువంటి ఈ కప్పు నిండా రేషన్ బియ్యంలో మాత్రం క్వాంటిటీ వచ్చేసి ఒక 4 మెంబర్స్ ఈజీగా తినేయొచ్చు. చిన్న పిల్లలనుకోండి ఒక 5-6 మెంబర్స్ తినొచ్చండి. చూసారు కదా! ఇలా లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి ఈ అన్నం మొత్తం ఇందులోకి తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి కలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం నెయ్యితోనే ప్రిపేర్ చేసాం కదా! సో, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. సో, చూసారు కదండీ! ఇప్పుడు ఇందులోకి ఏ చట్నీ కానీ, కర్రీ కానీ అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలానే మీరు ప్రిపేర్ చేసి పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇచ్చేయొచ్చు. చాలా ఈజీగా తినేస్తారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఎన్ని సార్లు తిన్నా ఇంకా ఇంకా మీకు ఇలానే ప్రిపేర్ చేయాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకండి? ఈసారి ఆకుకూరలు గనుక ఉన్నట్లయితే ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.